Welcome to Smartrix. In this video, I'll explain about fallacy of four terms. Quaternio terminorium. అంటే ఇది ఒక లాటిన్ ఫ్రేజ్. దీని అర్థం కూడా క్వాటర్నియో అంటే 4 ఫ్రేజెస్ యూజ్ చేస్తారు, 4 టర్మ్స్ ఉంటాయని చెప్పి అంటున్నారు. సో సింపుల్గా ప్రతి ఆర్గ్యుమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఒక మేజర్ టర్మ్, ఒక మిడిల్ టర్మ్, తర్వాత ఒక మిడిల్ టర్మ్, ఒక మైనర్ టర్మ్ ఉంటుంది. ఈ రెండింటికి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ కంక్లూజన్లో మిడిల్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి, క్యాన్సిల్ అంటే మిడిల్ టర్మ్ ఉండదు కంక్లూజన్లో, ఓన్లీ మైనర్ టర్మ్ మేజర్ టర్మ్తో కంక్లూజన్ ఫామ్ చేస్తారు. ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి? ఒక మేజర్ వర్డ్, ఒక మైనర్ వర్డ్, ఒక మిడిల్ వర్డ్, అంతే. అదే రిపీట్ అవుతూ ఉండాలి. బట్ ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫ్యాలసీలో 4 టర్మ్స్ వస్తాయి, ఆర్ఎల్స్ 5 టర్మ్స్ వస్తుంది, ఆర్ఎల్స్ 6 టర్మ్స్ వస్తుంది. అదే దాని 3 ఎన్ని టర్మ్స్ వచ్చినా సరే దాన్ని ఫ్యాలసీ ఆఫ్ 4 టర్మ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. వెపన్స్ ఆర్ డేంజరస్ అంట. సో ఇందులో మిడిల్ టర్మ్ ఏదంటే వీ కెనాట్ ఫైండ్ మిడిల్ టర్మ్, ఎందుకంటే ఎక్కడ ఇందులోని ఏది కామన్గా లేదు. వెపన్స్ ఆర్ డేంజరస్ అన్నాడు, బెలూన్స్ ఆర్ రౌండ్ అంటున్నాడు, దేర్ ఫోర్ బెలూన్స్ ఆర్ డేంజరస్ అంటున్నాడు. అంటే ఇక్కడ దీన్ని మైనర్ టర్మ్ అని తీసుకున్నాడు, దీన్ని మేజర్ టర్మ్ అని కన్సిడర్ చేస్తున్నాడు. బట్ దేర్ ఇస్ నో వ్యాలిడ్ ఎవిడెన్స్, ఎందుకంటే రెండిట్లో మిడిల్ టర్మ్ ఎక్కడ కామన్గా లేదు. దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఫ్యాలసీ ఆఫ్ 4 టర్మ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ ఇస్తారు. అది నథింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎటర్నల్ హ్యాపీనెస్. ఎటర్నల్ హ్యాపీనెస్ కన్నా ఇంకేది నాకు ఎక్కువ కాదు అని అంటున్నాడు. ఏ హ్యామ్ శాండ్విచ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇందులో నథింగ్ అనే వర్డ్ 2 టైమ్స్ వచ్చింది. సో ఇది ఒక కామన్ వర్డ్, దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం అని అనుకోవచ్చు. కానీ ద యూసేజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎటర్నల్ హ్యాపీనెస్, నథింగ్ ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. వెరాజ్ ఇందులో ఏ హ్యామ్ శాండ్విచ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటున్నాడు. ఇక్కడ హ్యామ్ శాండ్విచే బెటర్ అని అంటున్నాడు. అంటే నథింగ్ అనే వర్డ్ని 2 డిఫరెంట్ మీనింగ్స్లో యూజ్ చేశారు ఇందులో. సో ఇది కూడా ఫ్యాలసీ ఆఫ్ 4 టర్మ్స్ కిందకనే వస్తుంది. అందుకు ఒక కంక్లూజన్ డ్రా చేయడానికి అవ్వదు. ఏ హ్యామ్ శాండ్విచ్ ఈజ్ బెటర్ దాన్ ఎటర్నల్ హ్యాపీనెస్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్తో కంపేర్ చేస్తే ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎటర్నల్ హ్యాపీనెస్ అంటున్నాడు, అదే లాస్ట్ స్టేట్మెంట్ చూస్తే హ్యామ్ శాండ్విచ్ ఈజ్ బెటర్ దాన్ ఎటర్నల్ హ్యాపీనెస్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాలసీ ఆఫ్ 4 టర్మ్స్. నథింగ్ అనే వర్డ్ని 2 డిఫరెంట్ మీనింగ్స్లో యూజ్ చేశారనమాట. So that's all about fallacy of 4 terms. Thank you. Have a great day. Happy learning with Smartrix.